నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుల్లెట్లు దింపడం, కేసులు పెట్టడం ఆమెకు అలవాటు. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఎర్రచందనం డిపోలను ఆకస్మిక తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ ఎస్పీ. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యం, నారా బ్రాహ్మణి. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని 11వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి గుట్టిపాటి రవికుమార్ ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గుడ్లూరు మండలం మొండివారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం. బుల్లెట్లు దింపడం, కేసులు పెట్టడం ఆమెకు కొత్త కాదని, బాధితులు కళ్యాణదుర్గం ప్రజలను అడిగితే చెబుతారని డైలాగులు చెప్పడానికి ఇది సినిమా కాదని, ప్రజాక్షేత్రంలో గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమి చేశారో చూపించాలని ప్రజలే నిర్ణయిస్తారని తీర్పు ఇవ్వడం జరుగుతుందని, గోరంట్ల మండలంలో పార్టీలకు అతీతంగా అందరూ పూలవర్షం కురిపించి స్వాగతం పలుకుతున్నారని, వచ్చేది ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వమని తెలిపారు. గోరంట్ల మండలంలో అత్యధిక మెజార్టీ వస్తుందన్నారు. తాను అఫిడవిట్లో కూడా సరైన ఆధారాలు చూపించారని విమర్శలు చేయడం ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. మండలంలో నాకొస్తున్న ప్రజాదరణను, మెజార్టీని, చేరికలను చూసి ఓర్వలేక ఆరోపణలు చేయడం మంచిది కాదని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ సోమశేఖర్, పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి, బాలకృష్ణ చౌదరి, ఉత్తమరెడ్డి, మల్లాపల్లి మొహమ్మద్, మాజీ జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి, నరేష్ కుమార్, బీజేపీ నాయకులు ఈశ్వర్రెడ్డి, వెంకటాచలం, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం అన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. గోరెంట్ల మండలం ఖచ్చితంగా మాకు భారీ మెజార్టీ వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేజర్గా గోరెంట్ల మండలంలో ఉన్న సమస్య ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది చాలా. ఆ డ్రింకింగ్ వాటర్ గతంలోనే మేము ఆ ప్రణాళిక మా 19లోనే మేము చేశాం. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఆ సమస్య కూడా తీరుస్తాం. ముఖ్యంగా టౌన్లో శ్మశాన వాటికి సమస్య ఉంది. దాంతోపాటు ఒక డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి కొలాయి తెలుగుదేశం పార్టీలు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఇసుక, ఉచితంగా ఇసుక మా మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలు కూడా విశేషమైన స్పందన వస్తుంది. నిన్నటి రోజు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఏదైతే ప్రజలకు అవసరమో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ప్రజల దగ్గర నుంచి దోచుకొని ఇబ్బంది పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో చాలా బాగుంది. ప్రజలకు ఇది అవసరం, ప్రతి ఇంటికి ఈ సంక్షేమ పథకాలు అందుతాయన్న ఉద్దేశంతో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నన్ను పూల వర్షంతో కుల్పించి స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. అంటే అది తెలుగుదేశం పార్టీ క్రెడిట్, జనసేన, బీజేపీ క్రెడిట్ చెప్తున్నాను. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. నేనేమి సినిమా యాక్టర్ కాదు. సినిమా డైలాగులుగానే ఉంటాయి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్య తెలుసుకొని నేను చేస్తానని చెప్తే భరోసా ఉంటుంది తల్లి. గతంలో మేము చేసాం. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రజల్లోకి వెళ్ళి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నువ్వు ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసావు, మేమేం చేసామని చెప్పడానికి ప్రజలే తీర్పిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. బుల్లెట్ అన్నా తిప్పని, ఆమె బుల్లెట్లు తిప్పడం అలవాటే. ఎందుకంటే కళ్యాణదుర్గంలో ఏ విధంగా అయితే ప్రజలు ఆమెను ఆదరించారో, ఆమె ప్రజలు ఏ విధంగా ఆదరించిందో, అక్కడ బుల్లెట్లు దింపిందో, కేసులు పెట్టిందో, దోచుకోయిందో ప్రజలందరికీ తెలుస్తుంది. అఫిడవిట్లో ఏమీ దొరక్క భయం పుట్టుకొని ఓడిపోతాననే భయంతో అఫిడవిట్ నిన్న మా విట్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. స్పౌస్ వెంకటేశ్వరరావు గారు అని పెట్టారు. నాకున్నది ఏకైక కుమారుడు జగదీష్ సాయని కూడా పెట్టారు తల్లి. తిరుపతి పరిసర ప్రాంతాలలోని ఎర్రచందనం ప్రైవేటు డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీపీ శ్రీనివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎర్రచందనం ఉపయోగించుకునేందుకు కొన్ని డిపోలకు అటవీ శాఖ వారు అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా తిరుచానూరు పూడి మార్గంలోని ధృవ ప్రాజెక్టులో తమ బృందంతో కలిసి తనిఖీలు చేశారు. అక్కడ ఉన్న ఎర్రచందనం నిల్వలు, రిజిస్టర్లను చెక్ చేశారు. రిజిస్టర్ మేరకు నిల్వలు సరిగ్గా ఉన్నట్టు ధృవీకరించారు. తర్వాత ఎస్పీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ధృవ ప్రాడక్ట్స్ వివిధ రకాల రిజిస్టర్లు, ఎర్రచందనం రవాణాకు జారీ అయిన పర్మిట్లు, గౌడన్లోని నిల్వలను సరిచేశామని తెలిపారు.
ఎక్కడ నుంచి ఎంత ఎర్రచందనం అందినది, ఉపయోగించిన ఎర్రచందనం, మిగిలిన ఎర్రచందనం వేస్ట్లను కూడా పక్కగా తనిఖీ చేశామన్నారు. మిగిలిన డిపోలు కూడా రిజిస్టర్కు తగిన విధంగా స్టాక్ ఉండే విధంగా సరిచూసుకోవాలని, అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే అటవీ శాఖ టాస్క్ ఫోర్సులకు ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చని సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా డిపో యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ చెంచుబాబు, ఏపీఎఫ్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు. వానరు ఇంటర్ని వేసి డ్రెస్ చేసి రెడీ చేసిన తర్వాత సీల్ వేసిన తర్వాత సెక్షన్ ఆఫీసర్ ఎవరు వచ్చి వెరిఫై చేసుకుని గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ చేసి ఎంటర్ చేస్తాం. టీపీ నెంబర్ ఫైల్లో మిస్ ఉంటుంది. టీపీ నెంబర్ విషయాలకు ఇచ్చిన పర్మిట్ ఆ ఇన్వాయిస్ ఒకటి మనకి రీసెంట్గా స్టాక్ వచ్చింది కదా, దాని పర్మిట్ అది మిస్ అయింది. దీనిలో డాక్యుమెంట్స్ దీనిలో మీ ఫైల్లో ఆగస్టు 2020 ముందు పంపించింది. ఇప్పుడే ఉన్నారు, సార్ ఉన్నారు, సార్ విజిట్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రెడ్ సైన్ ఫుడ్ డిపోని తనిఖీ చేయడం జరిగింది. ఇది ధృతి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డిపో. ఇది ఇక్కడ సుమారుగా 15 టన్నుల రెడ్ సైన్ రూట్ లాగ్స్ ఉన్నాయి. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఉన్న స్టాక్ రిజిస్టర్స్ తోటి ఉన్న సరుకు టాలీ అవ్వడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే, రెడ్ శాండ్వుడ్ యొక్క డిపోస్ కూడా ఉంటాయి మనకి. ఆ డిపోస్లో కూడా పట్టా సరుకు తీసుకుని అవి డిపోలో స్టాక్ చేసుకుని తర్వాత వాళ్ళు బయర్స్ అమ్ముతూ ఉన్నారు. ఇటువంటి దాంట్లో ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్ కానీ దాన్ని రైడ్ చేసి దాంట్లో మిస్ మ్యాచెస్ని ఫైండ్ అవుట్ చేసి కేసెస్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజు ధృతి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ యొక్క గొడవని వెరిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుండి నేటి నారా చంద్రబాబు నాయుడు వరకు మహిళలంటే ఎంతో గౌరవం అని, వారికి అన్నిటిలో తగు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో కృషి చేశారని, ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళ సాధికారత ఒకటి టీడీపీతోనే సాధ్యమని హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో జేవీఎస్ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్త్రీ శక్తి సాధికారత సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణి, ఆమె చెల్లెలి తేజస్విని, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవిలో హాజరయ్యారు. జరిగిన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, నందమూరి కుటుంబానికి హిందూపురం ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు, స్వర్గీయ హరికృష్ణ, నేటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరకు హిందూపురం ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఈ విధంగా ఉండాలని, ఓటు వేసే ముందు అభివృద్ధి ఎవరు చేస్తారు, అభివృద్ధి ఎవరు చేయరు అన్న విషయం ఆలోచించి ఓటు వేయాలన్నారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి కనపరుస్తున్నారని, ప్రత్యేకంగా త్రాగునీటి సమస్య తీర్చి మహిళలకు కష్టాలు తీర్చారని ఆమె పేర్కొన్నారు. ఇదే విధంగా విద్యా, వైద్య రంగాలతో పాటు తమ సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నం పెట్టారని తెలిపారు. ఎంతో మంది ఆయనకు చెప్పడం జరిగింది, మీరు సినీ రంగంలో ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలైనా కూడా మీకు ఇటువంటి రాజకీయాలు ఎందుకు, ప్రత్యేకంగా ఇంత దిగజారిన పక్ష రాజకీయాలు ఎందుకు, నేను హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు, నేను హ్యాపీగా అన్స్టాపబుల్ షో చేసుకోవచ్చు కదా అని ఆయన చెప్పేది ఒకటే విషయం. హిందూపూర్ అనేది నేను పుట్టిన గడ్డ లాంటి చోట.
నేను హిందూపూర్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చాలా డిటర్మినేషన్తో చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మహిళల గురించి మహిళా సాధికారత గురించి ఆలోచించే పార్టీ. ఇంతకుముందు సుమిత్ర గారు, అమ్మగారు, తేజస్విని ఆల్రెడీ చెప్పారు ఎంత ఫోకస్ మేము పెడుతున్నాము. మీరందరూ బాబు గారి సూపర్ సిక్స్ చూసారు, అవునా కాదా? నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసారు, అవునా కాదా? అందులో మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది, అవునా కాదా? ఇప్పుడు కొన్ని పథకాల గురించి చెప్పాలంటే ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్యారంటీ. అదే కాకుండా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు మీ పిల్లల విద్యకి దక్కుతుంది. ఈ రెండే కాకుండా బస్ రైడ్లు మీ అందరికీ ఫ్రీ. ఇదే కాకుండా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇవన్నీ కాకుండా అదనపు రెక్కలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే యువతులు పై చదువు లేకపోతే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని అంటే 0 వడ్డీ లోన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లోన్కు గ్యారంటీ కూడా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా మంది డాక్టర్ మహిళలు ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మీకు ఎన్నో బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మిమ్మల్ని బలోపేతం చేయడానికి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు. తెలుగుదేశం మాట్లాడాలంటే గత 10 సంవత్సరాలుగా మీ బాలయ్య మీ ఎమ్మెల్యేగా ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో కొన్ని నేను మీకు గుర్తు చేస్తాను, మీ అందరికీ తెలుసు. నాన్నగారు ఇక్కడున్న లేపాక్షి ఉత్సవాన్ని ప్రారంభించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. దానివల్ల మన లేపాక్షి అనేది మన హిందూపూర్ అనేది టూరిజం రంగంలో ఎంతో అభివృద్ధి పొందింది. అదే కాకుండా ప్రభుత్వ స్కూల్ మరియు హాస్పిటల్స్ లో ఎంతో అభివృద్ధి చేశారు. అవే కాకుండా మన హిందూపూర్లో లేని సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ నిర్మించారు. అదే కాకుండా ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు నీటి సమస్య తీర్చడం. రైతుల బాగు కోసం మంత్రి ద్వారా చెరువులలో నీళ్లు నింపి ఇక్కడున్న రైతులు బాగుపడేలాగా చేశారు. అదే కాకుండా దశాబ్దాలుగా ఉండే నీటి సమస్యని తీర్చడానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా ఒక పైప్ లైన్ వేయించి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేయించి మన నీటి సమస్య శాశ్వతంగా ఇక్కడి నుంచి తొలగించారు. ఇప్పుడు ఎంతో మంది దీని వల్ల రైతులు బాగుపడుతున్నారు. అదే కాకుండా ఈ ప్రోగ్రాంలు రిజర్వ్ చేయడానికి, ఈ ప్రాజెక్టులు రిజర్వ్ చేయడానికి ఆయన పట్టుదలతో ఎంతో కృషి చేశారు. ఇదంతా నేను చూశాను. మన సెక్రటేరియట్కి వెళ్ళేవారు, అందరితో కలిసేవారు. ఈ ప్రోగ్రామ్స్ కి అప్రూవల్స్ కోసం చాలా కష్టపడ్డారు. చాలా కాంపిటీషన్ ఉండేది, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండేవి. నిధులు కేటాయించారు. నిధులు టైం
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని 11వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు బాపట్ల ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అద్దంకి నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పట్టణంలో అంతర్గత సిమెంట్ రోడ్లు పెద్ద ఎత్తున వేయడం జరిగిందని, అంతేకాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యం బారిన పడిన వైద్యం చేయించుకునే స్తోమత లేని వేలాది మందికి వైద్యం సహాయం అందించడం జరిగిందని, పట్టణ ప్రజలు దారిని తీర్చేందుకు 85 కోట్ల రూపాయలు మంజూరు, టీడ్కో గృహాలు, ఎన్టీఆర్ గృహాలు పెద్ద ఎత్తున అందించి ప్రజలకు అండగా ఉన్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారం వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా పట్టణ ప్రజలు మంచినీటి పరిష్కారాన్ని చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ 11వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తాను. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, 2014 నుంచి 19 దాకా ఏ పథకాలు మనం ప్రజల్లో ఆదరణ పొందినయో, ముఖ్యంగా అన్నా క్యాంటీన్ కానీ, చదువుకున్న పిల్లలకి విదేశీ విద్య కానీ, ఇలాంటి వాటితో కలుపుకుంటూ కొత్తగా మనం ఈ మధ్య గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, మహిళలకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. మంచి స్పందన ఉంది. ఎందుకంటే వాళ్ళలాగా 2,000 నుంచి పెన్షన్ని 3,000 చేస్తా అని చెప్పి అబద్ధం హామీ చేసి దాదాపు 5 సంవత్సరాలు పట్టిన వాళ్ళు పెన్షన్లు ఉంటాయి. మనం అయితే 200 నుంచి 5,000 చేసిన ప్రభుత్వం ఏదైనా రేపు రాబోయే రోజుల్లో బీసీలకి 50 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ని 4,000 రూపాయలు చేసి ఇచ్చే పెన్షన్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చూస్తూ ఉన్న ప్రజలంతా అప్రతాభావానికి గురి అవుతున్నారు ఈ ప్రభుత్వం పట్ల. ఎందుకంటే ముఖ్యంగా చూస్తాం, మొన్న ఇప్పుడు దాకా ఏంటంటే అప్పు తీసుకొచ్చి పంచడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇప్పుడు మన ఆస్తులు కూడా మళ్ళీ రైతుల పొలాలు కానీ ఇవి కానీ అన్నీ కూడా రైతులు కానీ ఇవన్నీ కూడా చేర్చుకోకుండా ఆన్లైన్లో పెడతాము. రిజిస్టర్ ఆఫీస్లో కాకుండా బయట ఇక్కడ గ్రామ సచివాలయాల్లో ఏమైనా పెట్టి చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విధంగా చేస్తే కనుక ఆస్తులకి భద్రత లేకుండా పోతుంది. ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే మేలు జరిగిందో అది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాత్రమే అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరూ కూడా గమనించి ఓటేయాలని కోరుతున్నాను. సార్, మీరు 30 రోజుల నుంచి ప్రచారం ఈ నియోజకవర్గంలో మీకు 30 రోజుల నుంచి ఏమైనా సమస్యలు ఎలా? సమస్యలు లేవు కాదు, సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్లు బీకేశారు, చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు బీకేశారు. ముఖ్యంగా మహిళలు భర్త తెచ్చిపోతే భార్యకు పెన్షన్ 30 రోజులు ఇచ్చేవాళ్ళం గతంలో. ఈ నెలలో చనిపోతే వచ్చే నెలకి వాళ్ళకి పెన్షన్ రావాలని కోరుకున్నాం. సంవత్సరం అయిపోయినా ఇంకా పెన్షన్ రాలేదు. మంచినీటి సమస్య ఉంది. మున్సిపాలిటీలో ముఖ్యంగా డ్రైనేజ్ క్లీన్ చేయడంలో చాలా అలసత్యం ఉందన్నమాట. అస్సలు డ్రైనేజీ పట్టించుకోవడం కానీ అవి కానీ ఏం లేవు. మంచినీళ్ళు మనం చూశాను ఎక్కడో మొత్తం బ్రౌన్ కలర్గా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ బ్యాక్ వాటర్ లేదు. గుళ్ళకమ్మ గేట్లు ఉంటే బ్యాక్ వాటర్ ఉండేది. బ్యాక్ వాటర్ ఉంటే మంచినీళ్ళు మంచి ఊట వచ్చేది మన ఊట భవన్ నుంచి అనమాట. మంచినీళ్ళు అర్థంగా సప్లై చేసి 30-40 వేల మందికి మంచినీళ్ళు ఇస్తుంది. కేవలం ఊట భవన్ నుంచి, గుళ్ళకమ్మ నుంచి ఊట భవన్ శాండ్లో న్యాచురల్గా ఫిల్టర్ దాన్ని బట్టి మనం చేస్తున్నాం. కానీ వాళ్ళు చూస్తే గుళ్ళకమ్మ గేట్లు తీసేసి ఇసుకెత్తకపోవటం వల్ల ఇవాళ మంచినీళ్ళ కూడా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా టౌన్లో కూడా మంచినీళ్ళు కొరవ వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి ఏ వనరులు దోచుకున్నామనే తప్పక ప్రజల సంక్షేమం గురించి పట్టించుకునే నాదుడే లేదు. కేవలం 1-2 పథకాలతోటి కాలయాపన చేస్తా 5 సంవత్సరాలు ప్రజల ఆస్తులు దోచుకోవడం, అప్పులు చేసుకోవడం, పంచడం ఇట్లాంటి కార్యక్రమాలు తప్పక ఒక సుదీర్ఘకాల ఆలోచన లేదు వాళ్ళకి. లాభం సృష్టించాలి, ఆదాయం తీసుకోవాలి రాష్ట్రానికి, తద్వారా సంక్షేమం అభివృద్ధి 2 చేయాలనే ఒపీనియన్ కానీ ఆలోచన కానీ ప్రభుత్వానికి. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎంటూరి నాగేశ్వరరావు గుడ్లూరు మండలం
ఆవులువారిపాలెం, మొండివారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికారు. తదుపరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలను వివరించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు న్యాయం చేస్తామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం చంద్రబాబుకే సాధ్యమని, అందుకు ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో తనకు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే మీకేమైతే ఆ రోజు 6.5 ప్యాకేజీలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్ళా సముద్రంలోకి వేటకు పోయే టైం మధ్యలో మీ అందరికీ కూడా రోజువారీ కూలి ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పారు. కానీ ఈ రోజు ఎవరికన్నా వస్తున్నాయా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పారు. మీరు ఆ రోజు గ్రామాలు ఖాళీ చేపితే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం కొనసాగేది కాదు. కానీ మీరందరూ కూడా ప్రభుత్వం ఒక మాట చెప్పింది, దానికి నిలబడి ఉంటారని చెప్పి మీరందరూ కూడా మోసపోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పడం, పేదవాళ్ళ ఆస్తులు ఏ విధంగా లాక్కోవాలి, చివరకు పేదవాళ్ళు తాగే మద్యం వ్యాపారం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేస్తా ఉన్నారు. పేదవాళ్ళు తాగే మద్యం ఈ రోజు 100 రూపాయలు అమ్మే మద్యం 300, 400 అమ్మే పరిస్థితి ఉందంటే పేదవాడి దగ్గర ఏ విధంగా లాక్కోవాలి డబ్బులు అనే ఆలోచన విధానం తప్పితే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మిగిలిపోయాడు. జీవితంలో మళ్ళా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తా ఉన్నారు. మీరందరూ కూడా సోదరులారు, రేపు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మత్స్యకార కుటుంబానికి నిషేధ టైంలో మొన్ననే అనౌన్స్ చేశాడు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా చెప్పాడు ఆ రోజు 10,000 అని చెప్పి. తండ్రికి వస్తే తనయుడికి రాదు, తనయుడికి వస్తే తండ్రికి రాదు. ఇటువంటి అబద్ధ ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చేయడు. మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచించండి. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి రేపు చంద్రబాబు నాయుడు గారు గెలవడంతోనే మీ అందరికి కూడా ఆడబిడ్డ నిధి కింద పెన్షన్ రావడం, స్కూల్ ఫీజులు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు స్కూల్ ఫీజు తల్లికి వందనం స్కీమ్ లో వస్తుంది. అలాగే ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్ ప్రయాణం చేసినా ఉచిత బస్ ప్రయాణం కూడా మీ అందరికి కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా పేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తారు. అలాగే ప్రతి రైతు కుటుంబానికి రైతు సహాయ నిధి కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులు, డిగ్రీ చదువుకున్న యువకులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అవ్వ తాతలకి జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు కూడా 6,000 రూపాయలు జూలై 1వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించండి. మీరందరికీ కూడా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. మంచి వ్యక్తి, ఏమైనా సహాయ సహకారాలు అందించే వ్యక్తి. అటువంటి వ్యక్తులను మనం ఎంపీగా గెలిపించుకుంటే మన ప్రాంత అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వాములు అవుతారు. మీరందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిన వ్యక్తులు ఉన్నారో, ఏటు విజయసాయి రెడ్డి ఎవరో తెలియదు మీకు, రామాయపట్నం పోర్టు కాంట్రాక్ట్ స్వయాన వాళ్ళ అల్లుడు గారు. మీరందరూ కూడా కసితో విజయసాయి రెడ్డి గారిని కూడా ఓడించాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మసూదన్ గారు కనిగిరి నియోజకవర్గంలో ఆ ప్రాంత ప్రజలు వీళ్ళు చేసిన అరాచకాలు తట్టుకోలేక మాకు వద్దు నాయన అని చెప్పి మళ్ళా కందుకూరు రావడం జరిగింది. మే 13 తర్వాత ఈ వ్యక్తులకి ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అడ్రస్ కూడా లేదు. మీరు మళ్ళా బయట వ్యక్తులను ఆశీర్వదిస్తే మళ్ళా 13 తర్వాత వాళ్ళని మనం ఆచూకీ కోసం ఎదురులాడుకోవాల్సి వస్తుంది. అందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా మాది బడేవారిపాలెం గ్రామం, కందుకూరు లోపల బడేవారిపాలెంలో గ్రామంలో ఉంటాం మేము. మీరందరూ కూడా మీ తమ్ముడుగా, మీ అన్నగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం. చిన్న మీ అందరికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఉన్నారు. ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి సపోర్ట్ చేయడం, మనం వాళ్ళకి ఉమ్మడిగా కలిసి పోటీ చేసే సందర్భం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మీరందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బుల్లెట్లు దింపడం, కేసులు పెట్టడం ఆమెకు అలవాటు. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం.
ఎర్రచందనం డిపోలను ఆకస్మిక తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ ఎస్పీ. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యం నారా బ్రాహ్మణి. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని 11వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి గుట్టిపాటి రవికుమార్ ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గుడ్లూరు మండలం మొండివారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎస్వీటీవీ.